వెనకాల చూసుకో. 1వ దశలోని పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. 1వ దశలోని పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. త్వరగా కొత్త నిబంధన. మా గౌరీ ఉంది పడి తీసుకుంటావు. అమ్మ గౌరీని ఉపవాసం లేకుండా రమ్మని చెప్తావు. వాక్యలో బలపడతాయి. కొత్తోడు కదా తెలియదు. 5:16 ప్రతి విషయములోను కృతజ్ఞతలుడి ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఫిలిప్పీ 4:6. నెక్స్ట్ ఫిలిప్పీ గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం. త్వరగా మాన్ చేసావా? మొక్క చూస్తాను రికార్డింగ్ సాయి చూస్తాను. 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. హల్లెలూయా. మమ్మిట్లుగా ప్రేమించే మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటూ ఈ లేఖన భాగాన్ని విరిచి అయా ఈ 11వ మాసంలో ఈ రోజు వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఎన్నో కష్ట నష్టాల నుంచి, తెగుళ్ళ నుంచి, వ్యాధి బలహీనత నుంచి విడిపించి మమ్మల్ని ఎంతగానో పోషించి ఆత్మీయంగా నిలబెట్టి సంఘములో సంఘ క్రమాల్లో పాల్గొనే కృపనిచ్చి ఎంతవరకు మమ్మల్ని కాచి కాపాడిన దేవా నీకే కృతజ్ఞతలు. చెప్పండి అందరూ, నీకే కృతజ్ఞతలు, నీకే కృతజ్ఞ. మౌనం కూడా చెప్పండి అందరూ, చెప్పండి ఎలా చూస్తున్నారు. కృతజ్ఞతలేసయ్యా, కృతజ్ఞతలేసయ్యా, కృతజ్ఞతలేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఎంతో మనసుతో మీకు సౌనీయంగా నమస్కరించుకున్న పొలం తెలియజేసుకుంటున్నాం. కృతజ్ఞత నిండిన భవ్యం మాకు దయచేయమని, కృతజ్ఞత కలిగిన అనుభవాలతో నింపి, కృతజ్ఞత నిండిన ఆత్మీయ జీవితం మా కడ వరకు నీ రాకడ వరకు మాకు దయచేయమని అయ్యా. నీకు కృతజ్ఞత కలిగి ఉండి, సంఘానికి సేవకి కృతజ్ఞత కలిగి ఉండి, విశ్వాసులకి బయట వారికి కృతజ్ఞత కలిగి ఉండి నీ కృపలో వర్ధిల్లే కృప దయచేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ఈ 2 విషయమా పాప కూర్చోబెట్టి విషయం చెప్పేనండి. ఆ పిల్లలు ఏం పట్టించుకోవాలి, కస వినను కొద్దిగా వినండి. ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తము. అంటే దేవుడికి ఇష్టమైంది. అర్థమవుతుందా? చాలా మంది బాగుంటే థ్యాంక్ యూ అంటారు. కృతజ్ఞత అంటే థ్యాంక్ యూ. మనకి ఏదన్నా ఒక డబ్బు సహాయం చేస్తే థ్యాంక్ యూ అని చెబుతాం. ఎవరన్నా రాసుకోవడానికి పెన్ ఇస్తే థ్యాంక్ యూ అని చెబుతాం. ఏదైనా కూర పచ్చడి పెడితే థ్యాంక్ యూ అని చెబుతాం. ఎవరైనా ఏదైనా సహాయం చేస్తే థ్యాంక్ యూ అంటే లోకంలో ఉన్న మనుషులైన మనము మనకి హెల్ప్ చేసిన వారికి థ్యాంక్ యూ అని చెబుతాం. అట్లాగే దేవుడికి ఇచ్చిన రక్షణ బట్టి, ఇచ్చిన సజీవ ఆరోగ్యాన్ని బట్టి, సజీవులకు ఉంచిన దాన్ని బట్టి, చేసిన మేళ్లను బట్టి, ఉపకారాలను బట్టి, అద్భుత కార్యాలను బట్టి, స్వస్థత క్రియలను బట్టి, నడిపించిన సంఘాన్ని బట్టి, సేవకులను బట్టి, ఇస్తున్న వాక్యాన్ని బట్టి, అన్ని విషయాలు అభివృద్ధి పరిచి కష్ట నష్టాల్లో, కలిమి లేముల్లో, వ్యాధి బలహీనతలో అన్ని విషయాలు తోడుగా ఉండి ఇప్పటి వరకు నడిపించిన దేవునికి నువ్వు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది దేవుని చిత్తం. మనం బాగుంటే చెల్లిస్తాం, మనకు అనుకూలంగా ఉంటే చెల్లిస్తాం. ఎవరైనా డబ్బులు ఇస్తే చెల్లిస్తాం, అప్పు అయితే చెల్లించాం, అప్పు తీరిస్తే చెల్లించాం, టీవీ కొంటే చెల్లిస్తాం, ఏదైనా ఇబ్బంది చెల్లిస్తాం. కానీ అన్ని విషయాలు అంటే ప్రతి విషయం అందు మీరు కృతజ్ఞతలు చెల్లించాలి. చింతపడకుడి. ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకంగా దేవుడికి మీ విన్నపాలు తెలియజేయాలి. ఒకటి చెల్లించాలి, కృతజ్ఞత పూర్వకంగా మీ యొక్క ప్రార్థన దేవుడికి చెల్లించాలి. అంటే మందిరంలోకి వచ్చినప్పుడు అయ్యా క్షేమంగా మీ ఇంటి కానీ ఇక్కడ దాకా వచ్చినా ఏ బండి వాడు కొట్టకుండా, ఏ గోతులో మనం పడకుండా, ఏ రాయి మనకు తగలకుండా క్షేమంగా తీసుకొచ్చిన దేవుడికి మందిరంలో తీసుకొచ్చే కృతజ్ఞతలు అయ్యా అని చెప్పాలి. అంటే ప్రతి విషయం అదే చెప్తాం, కృతజ్ఞతలు ఏం చెప్పాలి. మళ్ళా నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు క్షేమంగా మా ఇంటికి తెచ్చో కృతజ్ఞతలు అయ్యా. ఉదయకాలం పనికి వెళ్ళినప్పుడు పని ఉందంటే అయ్యా ఈరోజు నాకు పని ఇచ్చావు కృతజ్ఞతలు, వ్యాపారం ఇచ్చావు కృతజ్ఞతలు, ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, భర్తను బట్టి, పిల్లలను బట్టి. అంటే ప్రతి విషయంలో ఉదయకాలం లేచి
ఉదయకాలం లేచి నువ్వు కళ్ళు తెరిసావంటే మరొక రోజు దేవుడి దయతని పొందుకున్నాడు. దేవుడు దయతో పొందుకుంది. రాత్రంతా పక్కనే మాట్లాడుతూ ఉంటారు భార్యాభర్తలు, కానీ తెల్లారు లేస్తే అమ్మాలు ఇవ్వంటే అయ్యాలు ఇవ్వండి కనపడదు. అలాంటి వాళ్ళు లేరా? రాత్రే నుండి మాట్లాడారు. మా అమ్మ రాత్రి మాట్లాడిందండి, మా నాన్న మాట్లాడారండి, మా అమ్మమ్మ మాట్లాడి, మా తాతయ్య మాట్లాడి, రాత్రి బాగానే ఉన్నారండి, మంచినడికి ఇచ్చారండి, తెల్లారి పొద్దున లేదండి, ఏడ్చేవాళ్ళు. అంటే ఒకని ప్రాణ ఆయువు ఎవరి చేతుల్లో ఉంది? దేవుడి చేతుల్లో. కాబట్టి ఉదయకాలం లేచావంటే తండ్రి ఈరోజు చూసే అవకాశం నాకు ఇచ్చావు, కృతజ్ఞతలయ్యా. ఈరోజు పని పాటల్లో, నా ఉద్యోగ వ్యాపారాల్లో, నా కుటుంబంలో నాకు తోడుగా ఉండయా అని చెప్పి నువ్వు ప్రార్థనలోకి వెళ్ళాలి, పనుల్లోకి వెళ్ళాలి. అంటే దేవుడికి ఇష్టమైంది, అంగీకారమైంది, దేవుడు మెచ్చేది, దేవుడిని త్వరగా ఆస్వాదించే కార్యం ఏమైనా ఉందంటే ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. మీరు ఇచ్చే కానుక కానీ, ఇచ్చే బంగారాన్ని బట్టి కానీ, స్థల పొలాన్ని బట్టి కాదు, కానీ నిండు మనసుతో ఇది నువ్వు ఇచ్చిందయ్యా, ఇది నువ్వు ఇచ్చిందయ్యా అని కృతజ్ఞత నిండిన హృదయంతో పదే పదే నీ మనసు ద్వారా చెబుతూ ఉంటే అది దేవుడికి ఇంపైన సువాసనగా ఉంటాడు. ఇంపైన సువాసనగా ఉండి అగ్రాణించి అప్పుడు నీకు ఆశీర్వాదాలు ఇస్తాడు. నీకు ఎక్కడ ఏ పని చేస్తున్నా, నీ కుటుంబంలో కీడైనా మేలైనా, ఒకవేళ బలహీనతగా ఉందా, బిడ్డకి జ్వరం వచ్చిందా చెప్పు, అయ్యా కృతజ్ఞతలు. బిడ్డకి జ్వరం వచ్చింది నిజమే, కృతజ్ఞతలు. నీకు స్వస్థపరచగల దేవుడు నువ్వని కృతజ్ఞత చెల్లిస్తున్నావు. నాకు బిడ్డకి జ్వరమే వచ్చిందయ్యా, థ్యాంక్ యూ. ఇంతకంటే భయంకరమైన రోగాలు, ఇంతకంటే అధికమైన రోగాలతో మంచాన బట్టి ఐసూరంలో ఉన్నారయ్యా, కానీ నా బిడ్డకి నీ కృపతో స్వల్పమైన జ్వరాన్ని ఇచ్చావు. కృతజ్ఞతలు అని చెప్పే మనసు మీకు ఉండాలి. ప్రతి విషయం ఏంటంటే జ్వరం తగ్గిపోతే స్తోత్రము కాదు, ఒకవేళ బలహీనత వచ్చినా అయా జ్వరాన్ని బట్టి స్తోత్రం, తగ్గించినందుకు స్తోత్రం. అయా బలహీనత బట్టి స్తోత్రం, తగ్గించినందుకు స్తోత్రం. అయా గ్యాస్ను బట్టి స్తోత్రం, తగ్గించినందుకు స్తోత్రం. అయా ఎప్పును బట్టి స్తోత్రం, తీర్చినందుకు స్తోత్రం. ఉన్న దాన్ని బట్టి, లేని దాన్ని బట్టి, రాబోతున్న దాన్ని బట్టి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది దేవుడి చిత్తం. ఉన్న కుటుంబాన్ని బట్టి, రాబోతున్న ఆశలు 2022 రాకముందే నా కుటుంబం ఆశ్రయించబడుతుంది, నా బిడ్డలు రక్షణ పొందుకుంటారు, నా స్థితిగతులు మారుతాయి, నా పరిస్థితి మారుతుంది, నా గర్భఫలాన్ని తెరుస్తావని విశ్వాసంతో నీకు కృతజ్ఞతలు ఏం చెప్తే అప్పుడు దేవుడికి 2022 ముందే కార్యం చేస్తాడు. వచ్చినప్పుడు చూసుకునేది కాదు, నువ్వు పనికి వెళ్తే నేను చూస్తాడు. కానీ దేవుడి దగ్గర 2 విషయాలు, జరిగిన వాటికి, జరగబోయే వాటికి కూడా కృతజ్ఞతలయ్యా. ఒక రోజున ఎంతో మంది సేవకులకు వచ్చినప్పుడు ఆ యావన ఇద్దరు ముగ్గురే కదా అనేవాడు. అబ్రహాం గారు ఎప్పుడన్నా పాపం బలరాముతో ఏమన్నా అత్తాలండి, ఇద్దరు ముగ్గురేగా ఇచ్చేస్తాలేను. అప్పుడు 2 ముగ్గురే. కానీ ఆ రోజున నేను ఏడ్చి ప్రార్థన చేశాను, ప్రభువా నా స్థితి ఈ రోజున కొద్దిగా ఉంది, రానున్న రోజుల్లో ఇంకా బలమైన అనేక ఆత్మలు అనిపిస్తావని ప్రార్థన చేసి అనేక ఆత్మలు తీసుకొచ్చాను ప్రార్థన చేస్తూనే ఉన్నా. ఎప్పుడు 3 ఉన్నప్పుడే, ఈరోజు 30 మంది దాకా వచ్చారు. వచ్చే సంవత్సరం 100 మంది అవుతారు. ఎందుకంటే విశ్వాసంతో గర్భము ధరించాలి. కృతజ్ఞత మనసు. సారా గర్భము ధరించింది శరీరంతో కాదు, భర్త పక్క నుండి కాదు, దేవుడు చెప్పిన మాటను నమ్మి విశ్వాసంతో పొదిగి అప్పుడు గర్భం ధరించి. లేకపోతే 90 ఏళ్ల ముసలివాడి గర్భం ఏంటి, 100 ఏళ్ల అబ్రహాంకి ఇస్సాకు ఏంటి? దేవుడు మాట అవునని ఆమెనని తూచా తప్పకుండా జరుగుతుంది. సౌలు దావీదు ఇద్దరు దేవుడు అభిషేకించిన వారే. సౌలుని దావీదు గాడిదలు కాసుకునేవాడు, సౌలు గాడిదలు కాసుకునేవాడు, దావీదు గొర్రెలు కాసుకునేవాడు. మొత్తానికి 2 పశువులు కాసుకునేవాళ్ళే, 2 స్వల్పమైన. అయితే సౌల్ని ఎన్నుకున్న దేవుడే. మాకు ఇజ్రాయేల్ అన్నాడు, మాకు రాజు కావాలంటే సౌలు ఎన్నుకున్నాడు దేవుడు. గాడిద కాసుకున్న సౌల్ని సమూయేలుకి చెప్పాడు. సమూయేలు రేపు మధ్యాహ్నం సమయానికి నీ దగ్గర వాడు వస్తాడు, ఎత్తైన వాడు, పొడకరైన వాడు, ఎంత జుట్టు ఉన్నవాడు వస్తాడు, నేను ఎంచుకున్నవాడు అతనే, అతను అభిషేకించు అన్నాడు. అంటే సౌలు ఎందుకునేవారు? దేవుడు. దావీదు ఎన్నుకుంది కూడా దేవుడే. కానీ కాలక్రమంలో ఇద్దరిని అభిషేకించి సమూయేలే. ఇద్దరిని రాజుగా అభిషేకించింది సమూయేలే. కానీ సౌలు దేవుడు
నన్ను గాడిదలు కాసుకుంటున్న వాడిని నాకు రాజుగా హెచ్చించాడు, 30 లక్షల మంది 40 లక్షల మందికి నన్ను రాజుగా ఉంచాడని కృతజ్ఞత నిండిన మనస్సు కాకుండా తన సొంత చిత్తానికి, తన సొంత అలవాటికి, తన సొంత నిర్ణయానికి చోటిచ్చి ఆ రాజు పదవిని పోగొట్టుకున్నాడు. కానీ దావీదు మహారాజు ఎంతటి వాడినయ్యా, అల్పుణ్ణయ్యా, పురుగు పని వాడినయ్యా, దీనున్నయ్యా, గొర్రెలప్పుడు తిరిగే నన్ను ఎంతగా హెచ్చించావే, నేను ఏ పాటి వాడినయ్యా, నీ ముందు నేను ఎంతటి వాడినయ్యా అని చక్రవర్తిగా ఉన్నవాడు సింహాసనం దిగి కృతజ్ఞత నిండిన మనసుతో ప్రార్థించాడు. రాజు చిరంజీవిగా వృద్ధాప్యం వరకు జీవించి అష్ట ఐశ్వర్యాలతో ఐశ్వర్యాలు పొంది ఘనతా ప్రభావం చనిపోయాడు దావీదు. అంటే కృతజ్ఞత నిండిన మనస్సు నీకు ఆయుష్కాలాన్ని పెంచుతుంది, కృతజ్ఞత నిండిన మనస్సు నీకు ఘనతను తీసుకొస్తుంది, కృతజ్ఞత నిండిన మనస్సు నీకు ఐశ్వర్యం తీసుకొస్తుంది, కృతజ్ఞత నిండిన మనస్సు నిన్ను దేవుడి సన్నిధిలో నిత్యము నిలబడుతుంది. మొట్టమొదటిగా కృతజ్ఞత ఎలా చెల్లించాలి, ఎవరు చెల్లించాలి, చెల్లిస్తే ఏంటి, చెల్లించకపోతే ఏంటి తెలుసుకుని మనం ముందుకు వెళ్దాం. మొట్టమొదటి దావీదు గారు కృతజ్ఞత చెల్లించుకుందాం. చూడండి ఒకసారి 1వ దినవృత్తాంతములు 17వ అధ్యాయము 16, 15, 16 త్వరగా తీద్దామా. 1వ దినవృత్తాంతములు 17వ అధ్యాయము 15, 16 చదవండి. లేదా నేను చదివేస్తాను, ఎందుకంటే టైం తెలుసుకోవద్దు, మనం తీస్తే చదివేసాను. 1వ దినవృత్తాంతములు 17వ అధ్యాయము. నాతాను తనకు కలిగి ప్రత్యక్షం దాన్ని బట్టి మాట చదివించును. రాజు అయిన దావీదు వచ్చి యెహోవా సన్నిధి కూర్చుండి, దేవా యెహోవా, నీవు నన్ను ఎంతగా హెచ్చులను తెచ్చుటకు నేను ఎంతను, నా ఇల్లు ఏమాత్రపుది దేవా, ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే అని దేవుడి సన్నిధిలో కృతజ్ఞత నిండిన. ఏంటమ్మా వాటర్ అప్పగించి ఆ పాప పంపించు. వినండి అమ్మా, వినండి అమ్మాయి, ఆ పాపం 9 లక్షలు చెప్తున్నాను, సరిగ్గా పక్కన పెట్టారు, తిరుగుతానే ఉంటారు, వాళ్ళు ఏమో చిన్నపిల్లలు పట్టించుకోబాకండి. దావీదు దేవుడి సన్నిధిలో నిలబడి తను తగ్గించుకొని దేవుడి దగ్గర కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అప్పటికే రాజుగా ఉన్నాడు, అప్పటికే చక్రవర్తిగా ఉన్నాడు, అప్పటికే ఎన్నో యుద్ధాలు జరిగించాడు, ఎంతో మందిని, ఎన్నో పరాక్రమ గల కార్యాలు రాజుగా చేశాడు. అయినప్పటికీ నీ కుమారుణ్ణి సింహాసనం ఎక్కిస్తానయ్యా అని చెప్పినందుకు సింహాసనాన్ని దిగి దేవుడు మోకరించి రాజుగా ఉన్న తన స్థితిని మర్చిపోలేదు. కృతజ్ఞత నిండిన హృదయం అంటే నువ్వు బాగా లేనప్పుడు, మందిరానికి వచ్చినప్పుడు స్వల్పంగా వచ్చి, అల్పంగా వచ్చి, దీనంగా వచ్చి, దరిద్రంగా వచ్చి, వ్యాధితో వచ్చి, బలహీనతో వచ్చి, ఆకలితో వచ్చి, ఈరోజు ఐశ్వర్యం పెరిగినాక, అన్ని పెరిగినాక, అభివృద్ధి వచ్చిన తర్వాత నాకేంటిలే అనేది కృతజ్ఞత కాదు సుమా. దావీదు ఎప్పుడు చెప్తున్నాడు, అమ్మాయికి ఇచ్చాడు ఆడుకుంటాడు. దావీదు ఎప్పుడు చెప్తున్నాడు, రాజుగా చక్రవర్తిగా ఐశ్వర్యాలు అనుభవిస్తూ 30 లక్షల మందిని మెయింటైన్ చేస్తున్న రాజు బూడిదలో కూర్చుని ఇంతగా నన్ను అంటే నాతోనే కాదు, నా కొడుకును కూడా ఆశ్రయిస్తానంటున్నావే, నా కొడుకు కూడా సింహాసనం ఎత్తానంటున్నావే, నేను ఏ పార్టీ వాడినయ్యా, అసలు నేను ఎలాంటి వాడిని, నా గోత్రం ఏంటి, నా కులం ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా బతుకు ఏంటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను. ఆ ప్రాణాలు గొర్రెలు కాసుకునేవాడు, నా ఇంట్లోనే నాకు విలువ లేదు, నా తండ్రి నాకు విలువ ఇవ్వాల, నా పిల్లలే నా అన్నయ్యలే నాకు విలువ ఇవ్వాల, అలాంటిది ఎంతగా హెచ్చించావే, ఏ పాటి వాడినయ్యా అని కన్నీటితో కృతజ్ఞత నిండిన మనసుతో దేవుడికి స్తుతులు చెల్లించాడు. అందుకే రాజు దావీదు పొరపాటు చేసిన, తప్పిదం చేసిన దేవుడు క్షమించాడే కానీ శిక్షించాడు. కానీ సౌలు గర్వంతో విర్రవీగాడు, నీతో నాకేంటి అన్నాడు, వెంటనే శిక్షించాడు, చివరాకు ఆత్మ చేసుకుని చచ్చిపోయాడు. జాగ్రత్త సుమ, దేవుడు నీ నుంచి కోరుకుంటుంది. ఈరోజు పెట్టుకోండి, ఈ మందిరం ఇచ్చే మాట్లాడకూడదు, ఇచ్చే మందిరంలోకి వచ్చారంటే ఈ వారం అంతా మీరు పనుల్లో ఉంటారు,
ఈ వారం అంతా మీ ఇష్టానికి ఉంటారు, ఈ వారం అంతా కూడా ఎక్కడెక్కడ కష్ట నష్టాలతో ఉంటారు. కానీ దేవుడు సన్నిధికి, దేవుడు ముఖ కాంతి చూడటానికి మీరు వచ్చారంటయ్యా. ఈ వారం అంతా నన్ను నడిపించి ఆదివారం ఉదయం నేను మందిరంలో నన్ను నిలబెట్టావే, నీకు కృతజ్ఞతలయ్యా అని ఇక్కడికి వచ్చి చెప్తాను. ఈ వారం అంతా నడిపించావు, ఈ వారం అంతా కాపాడు, ఈ వారం అంతా నన్ను పోషించావు, ఈ వారం అంతా తెగులు బలహీనతలు వచ్చినా నన్ను రక్షించావు, నా కుటుంబాన్ని రక్షించావు, కృతజ్ఞతలయ్యా అని మోకరించని చెబితే మరొక ఆదివారం నుంచి ఆదివారం వరకు నీకు ఇన్స్టెంట్గా రెడీగా పెడతాడు ఆశీర్వాదం. ఎంచుకోవాలి. నేను మీకు అర్థమే మాట చెప్తాను. మీకు ఇప్పుడు తండ్రి ఉంటాడు, తండ్రి పాత్ర తల్లి పాత్ర అనుకోండి, ఎవరైనా సరే. తండ్రి పాత్ర ఏంటి? కష్టపడి ఒక తాటి తీసుకొచ్చి అంతా ఉంటే ఏం చేసేవాళ్ళవయ్యా, మాకేం పెట్టేవాళ్ళేవయ్యా, ఏం చూసేవాళ్ళేవయ్యా అంటే ఎంత బాధ అయింది. అవునా? రెక్కలు ముక్కలు చేసుకుని ఓపిక ఉన్నా లేకపోయినా కష్టపడి కడుచు అన్నా తీయన్నా రోషం వస్తున్నా పౌరుషం వస్తున్నా తలదించుకుని ఎందుకు ఇంటికి వెళ్తే సాయంకాలానికి డబ్బులు తీసుకెళ్ళి మా చిన్నోడు వస్తాడు, పట్లు అడుగుతాడు. మా అమ్మాయి అప్పుడే నాన్న ఏం తీసుకొచ్చని అడిగింది, మా అమ్మాయి స్కూల్ ఫీజు అడిగింది, మా అబ్బాయి స్కూల్ కాలేజ్ ఫీజు అడిగాడు, ఈ డబ్బులు కావాలి ఆడ ఒక మాట అన్నాళ్లే నా కొడుకుకి ఇది కావాలి. కన్నా తండ్రి అవమానాన్ని, బాధని, కష్టాన్ని అన్ని పక్కన పెట్టి పని చేసుకుని జీతం తీసుకొస్తే చించావులే ఎంత బాధ అయింది అంటే ఆ కష్టాన్ని అర్థం చేసుకోకుండా మనము తూలనాడినప్పుడు వాళ్ళు ఎంత బాధపడతారో. దేవుడు ఈ రోజున నీకు జీవితాన్ని ఇచ్చి, కుటుంబాన్ని ఇచ్చి, భార్యనిచ్చి, భర్తనిచ్చి, పని ఇచ్చి, పిల్లల్నిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, అన్ని స్థితిగతులు మార్చి నిన్ను కూర్చోబెడితే నువ్వు విర్రవిగా వరకు దేవుడు కూడా అంతకంటే ఎక్కువగా బాధపడతాడు, అంతకంటే ఎక్కువగా బాధపడతాడు. సౌలు బాధపడ్డాడు, దేవుడు పశ్చాత్తాపడ్డాడు. ఏమన్నా తెలుసా? సమూయేలు, నేను సౌలుని రాజుగా చేసినందుకు సంతాపపడుతున్నాను అంటే సాక్షాత్ యేసు ప్రభువు దేవుడే సౌలు రాజుగా ఎంచుకున్నందుకు, రాజుగా చెప్పిన మాట వినకుండా పక్కకి వెళ్ళిపోయినందుకు దేవుడే ఏడ్చాడంట. ఎవరు ఏడ్చారు? దేవుడు ఏడ్చాడు, సమూయేలు కూడా ఇచ్చాడు. కానీ దావీదు విషయంలో దేవుడు రొమ్ము విరుచుకొని చెప్పాడు, దావీదు నా హృదయానుసాడు, నా ఆలోచన ఎరిగిన వాడు, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చువాడు. దావీదు సౌలుకు సౌలుకి ఇచ్చిన శిక్ష నీకు నీ పిల్లలకి వేయను. నువ్వు తప్పు చేస్తే, పొరపాటు చేస్తే ఒక దెబ్బ కొడతానే కానీ సౌలు కొడుకు ఇచ్చిన ఆ భయంకరమైన మరణానికి నిన్ను నీ పిల్లల్ని అప్పగింపను. అందుకని దావీదు తర్వాత కుమారులు తప్పు చేసిన, పాపము చేసిన, వాళ్ళని చంపాలి అన్నంత కోపం వచ్చిన దావీదు ముఖము చూసి ఆ కుమారుడు క్షమించాడు, మనవని క్షమించాడు, మనవని క్షమించాడు. ఒక తరగే నిలబడిందండి. ఎందుకో తెలుసా? మూల పురుషుడు ఎవరు? దావీదు. కృతజ్ఞత నిండిన మనసుతో అర్పణ చెల్లించాడు. ఎప్పటికప్పుడు దావీదు పరాక్రమశాలిగా లక్షల మంది యుద్ధం చేసినప్పుడు, లక్షలాది బంగారం పోగేసినప్పుడు, లక్షల మందికి తీర్పులుగా యాజకుడిగా ఉన్నప్పుడు ఎక్కడ గర్వపడలేదు, తగ్గాడు, నేలకి తగ్గాడు. ఎప్పటికప్పుడు దావీదు దగ్గర దేవుడు నచ్చిన గుణం చేస్తా, ఎంతగా హెచ్చిస్తున్నాడో అంతగా తగ్గుతున్నాడు. ఎంతగా హెచ్చిస్తున్నాడో బైబిల్ పడుకో, ఎంతగా హెచ్చిస్తున్నాడో అంతగా తగ్గుతున్నాడు. ఉజ్జా రాసున్నాడు. ఉజ్జా కష్ట సమయంలో దేవుని ఆశ్రయించాడు, కష్ట సమయంలో దేవుని హత్తుకున్నాడు. చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఇచ్చాడు. ఏ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆశించాడు. కానీ కొన్ని రోజుల తర్వాత ఉజ్జయాలు గర్వం ప్రవేశించి దేవుని పక్కన పెట్టేశాడు. చూడండి అన్నమాట. రెండో దినవృత్తాంతములు 1-2 చూస్తాను. ఉజ్జయారాజు 2వ దినవృత్తాంతములు అనుకుంటా 26వ అధ్యాయం. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం. ఒక మాట చూడండి. పాపను కూర్చోబెట్టండి, అమ్మ తొక్కుని వచ్చేస్తుంది, పాపను కూర్చోబెట్టండి. 26:5 దేవుని ప్రత్యక్షత విషయముందు తెలివి కలిగిన చక్కెర దినముల్లో అతడు దేవుణ్ణి ఆశ్రయించాడు. యెహోవాను ఆశ్రయించి అంతకాలము దేవుడు అతన్ని వర్ధిల్లింపజేసిన. చూడండి ఒకసారి అమ్మ వినండి. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని
వర్ధిల్ల చేసిన 8వ వచనం, ఉజ్జియాకు అతడు అధికముగా బలాభివృద్ధులందరి గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశం వ్యాపించాను. హల్లెలూయా. 26:16 చదవండి. 26:16 చదువు. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాను. వినండి, దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం, వినండి అమ్మ, చూడండి, దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం బల పరాక్రమంతో మంచి ఘనంతో అష్ట ఐశ్వర్యాలతో ఉజ్జియాని దేవుడు వర్ధిల్లింపచేశాడు. ఎప్పుడైతే వర్ధిల్లిన తర్వాత ఉజ్జియాకి లోపల గర్వం ప్రవేశించింది. దేవుడితో నాకేంటి అన్నాడు. వెంటనే చెయ్యకూడని పని, యాజకులు చేసే పని తను చేస్తాను ముందుకు వచ్చాడు. వెంటనే దేవుడు కుష్ఠరోగంతో మూతేశాడు. కుష్ఠరోగంతో మోస్తాడు. చూడండి, ఒక మాట చెప్పి ముందుకు వెళ్తాను. హల్లెలూయా. 18వ వచనం, ఉజ్జియా యెహోవాకు ధూపం వేటిక ప్రతిష్ఠితుడు అహరోను సంతతి వారైన యాజకుల పనేగా నీ పని కాదు. పరిశుద్ధ స్థలముల నుండి బయటికి పొమ్ము, నువ్వు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడని యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కాదు చెప్పగా ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తి చేత పట్టుకుని రౌద్రుడై కోపాక్తుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపం పక్కన పెట్టినగా యాజకులు చూస్తుండగానే అతను అసలు కుష్ఠరోగం పుట్టాను. యాజకులు చూస్తుండగానే ధూపము వేయాల్సిన పని ఎవరిది? యాజకులది. కానీ నేను రాజుని, నాకు అధికారం ఉంది, ఈ రాజ్యం అంతా నాదే, నా ఇష్టానుసారంగా చేస్తారని ఆ ధూపం తీసుకొచ్చి వేయబోతుంటే యాజకులు వారించారు. ఉజ్జియా ఇది నీ పని కాదు, యాజకుల పని. దేవుడు కోపం తెప్పించే కార్యం అంటే వాళ్ళ పక్కకు తోసేసి వేయబోతుంటే వెంటనే నష్టం వచ్చిందంట, కుష్ఠు రోగము. ఆ రోజుల్లో కుష్ఠు రోగవరస్తులు ఊరు బయట ఉండాలి. రాజు అయినా పేదవాడైనా సరే కుష్ఠు రోగం కలిగిన వాడు ఊరు బయట నిలబడాలి. రాజుగా 10 మందికి చెప్పాల్సిన వాడు, రాజుగా అనేక విషయాలు తీర్పు తీర్చాల్సిన వాడు కుష్ఠు రోగంతో వెలివేయబడి అంటరాని వాడిగా వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడు? ఊరి బయట కూర్చున్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే నీకు కుదిరినప్పుడు, నీకు అనుకూలంగా ఉన్నప్పుడు, అన్ని బాగున్నప్పుడు, అన్ని బాగా జరిగినప్పుడు స్తోత్రం స్తోత్రం చెప్పేది కాదు. అన్ని సమయాల్లో కష్టములో అయినా, బలహీనతలో అయినా, బలం వచ్చినా, ఆస్తి వచ్చినా, ఆస్తి పోయినా, రోగం వచ్చినా, ఆరోగ్యం ఇచ్చినా, ఏ విషయం సరే చెల్లించాలి. అది దేవుడు చెప్పారు. యోగు చేసిన పని అది. ఆ ఊరు మొత్తానికి ఐశ్వర్యం మొత్తం పోగొట్టుకున్నప్పుడు యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొని యెహోవాని ఆశ్రయించిన కాలం మీ జీవితాల్లో, దేవుణ్ణి నమ్ముకున్నంత కాలం మీ జీవితాల్లో దేవుడికి కృతజ్ఞత నిండిన ఉన్నంత కాలం అయా ఇచ్చిన సంఘాన్ని బట్టి, సేవకులు బట్టి ఆయన కృతజ్ఞత నిండిన మనసు మీకు ఉన్నంత కాలం మీరు ఆశీర్వదించబడతారు. ఎప్పుడైతే గర్విస్తారో, ఎప్పుడైతే మా ఇష్టం అనుకుంటారో అప్పుడే మీకు తెగుళ్ళు యుద్ధాలు వస్తాయి. ఆశ దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం 35 సంవత్సరాలు యుద్ధాలు జరగలేదండి. దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం 35 సంవత్సరాలు యుద్ధాలు జరగా, శత్రువులు రాలి. కానీ ఎప్పుడైతే 36వ సంవత్సరం పక్కనున్న రాజుని అడిగాడు సహాయం. ఎవరిని అడిగాడు? 35 ఏళ్ళు దేవుణ్ణి అడిగాడు. 36వ సంవత్సరం ఎవరిని అడిగాడు? కూర్చొని పక్కనున్న వెంటనే దేవుడి కోపం దిగొచ్చింది. ఎవరు తెలుసా? 35 సంవత్సరాలు నీకు నెమ్మది ఇచ్చి, ఐశ్వర్యం ఇచ్చి, కృపనిచ్చి, నీ కుటుంబాన్ని కాపాడి, ఆరోగ్యం ఇచ్చి, నిత్య ఎదలా నన్ను కాదనుకుని పక్కకి వెళ్తావా? ఈ రోజు మొదలుకుని నీకు యుద్ధాలే అనేవారు. చూస్తారా? చూడండి, అది కూడా 2వ దినవృత్తాంతం 14వ అధ్యాయం. 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయం. ఎందుకు చెప్పిన అర్థమవుతుంది కాబట్టి ఏదో రాష్ట్రం ఎక్కేస్తాను అనుకోకుండా చూసుకుంటాం. 2వ దినవృత్తం దేవుడు మాట ఏంటో మనకి అర్థమైతే బాగుండదు. చూడండి 16వ వచనం. 2వ దినవృత్తాంతములు 371 16వ వచనం చూడండి అమ్మ. ఆసా ఏలుబడి యందు 36వ సంవత్సరము కాదమ్మా 15 చదువుతారు. ఆసా ఏలుబడి యందు 35వ సంవత్సరం వరకు యుద్ధములు జరగలేదు. 16:8 చదువమ్మా. 16:8 చదువు. 7 16వ అధ్యాయం 7వ వచనం. ఆ కాలమందు
దీర్ఘదర్శి అయిన హనానీకి వచ్చి ఈ దేవుడని యెహోవా నమ్ముకొనక సిరియా రాజు నమ్ముకొంటివే అని బహు విస్తారమైన రథములు, గుర్రము, రథులు, కూషీలు, లూబీలు దండెత్తి వచ్చిన నువ్వు యెహోవా నమ్ముకున్నందున వారిని చేతికి అప్పగించును. కాబట్టి ఇప్పుడు 9 తన ఎడల యథార్థ హృదయముల గారు బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందు సంచారం చేస్తుంది. ఈ విషయమందు నువ్వు మతి తప్పి ప్రవర్తించింది కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు కాపాడతాడు, దేవుడు కరుణామయుడు, కనికరం కుమ్మరించేస్తాడు అని మాత్రమే తెలుసు. రెండో ఎప్పుడు చూడండి, 35 సంవత్సరాలు ఆసాకు కుటుంబంలో నెమ్మదిచ్చాడు. 35 సంవత్సరాలు శత్రువులకు యుద్ధము లేకుండా చూశాడు. 35 సంవత్సరాలు ఏ కొరత లేకుండా పోషించాడు. కానీ 36వ సంవత్సరం ఒక సైన్యం దండెందుకు వస్తే 35 ఏళ్ళు చూసిన దేవుడు 36 చోట అన్న నమ్మకం లేకుండా పక్కనున్న బాయేషరాజు అడిగాడు, రావయ్య యుద్ధ సహాయం అని. దేవుడి కోపం వెంటనే దిగొచ్చేసింది. ఆశ, నువ్వు నన్ను నమ్ముకున్నావు కాబట్టి 35 సంవత్సరాల శత్రువు నీ మీదకి రాకుండా నేను నన్ను పక్కన పెట్టి బాయేషరాజుని కోరుకుంటావా? ఈ రోజు మొదలుకొని ఇంట్లో యుద్ధాలే అన్నాడు. నమ్మండి, వచ్చే వరకు యుద్ధాలు. ఏ శత్రు ఎదుగుతున్నారు? ఆఖరికి రాచపూడు తెలుసా? పాదములో రాచపూడు పడి చచ్చిపోయాడు. 35 ఏళ్ళు దేవుడికి అనుకూలంగా నడిచాడు. 35 ఏళ్ళు దేవుడితో బాగున్నాడు. 35 ఏళ్ళు దేవుడి మీద ఆధారపడ్డాడు. మరి 30 ఏళ్ళు బాగా ఉండొచ్చుగా. పక్కన ఉన్న మనిషి దగ్గరికి వెళ్ళిపోయాడు. నువ్వు దేవుని ఆశ్రయించినంత కాలం, కృతజ్ఞత నిండిన మనసుతో దేవుని ప్రార్థించినంత కాలం, దేవునికి ఇచ్చిన దాన్ని కాపాడుకునేంత కాలం, దేవుడు నీకు ఇచ్చిన రక్షణ నింపినంత కాలం ఏ శత్రువుని ఏమి చేయలేడు. కానీ ఎప్పుడు దేవుడికి తప్పిపోతావో, దేవుడి క్రమంలో తప్పిపోతావో, దేవుడి పద్ధతిలో తప్పిపోతావో, దేవుడి లోకానికి తప్పిపోతావో అప్పుడే యుద్ధాలు స్టార్ట్ అవుతాయి. అది మనిషి కాదు. ఆశాకి ఎవరిచ్చారు? యుద్ధాలు కలుగుతాయని దేవుడిచ్చాడు. ఎవరిచ్చారమ్మా? దేవుడే ఇచ్చాడు. జాగ్రత్త. ఉజ్జయిని ఆశ వర్ధలు చేసింది ఎవరు? దేవుడే. కానీ గర్భించి కుష్ఠరోగం తెచ్చుకుంది ఎవడు? గర్భించి కుష్ఠరోగం తెచ్చుకుంది ఎవరు? ఉజ్జియా. ఉండమన్న స్థలములో, ఉండమన్న చోట, ఉండమన్న ఇద్దరు మీరు తప్పిపోయినప్పుడు మన కుటుంబాలు జరిగే యుద్ధాలు, తెగుళ్ళు, రోగాలు, అవాసపాలు, అవమానాలు, నిందలు. జాగ్రత్త సుమా. మీరు ఆడుకుంటుంది దేవుడితో పెట్టుకోండి. ఎక్కడైనా ఒకటే అంటే ఎక్కడైనా ఒకటి కాదు. ఏ పాలైనా ఒకటే జిల్లెడు బళ్ళు ఎగెత్తారా? ఏ పైన ఒకటే జిల్లెడు బళ్ళు ఎగెత్తావా? కాదు. మీకంటూ దేవుడు ఒక క్రమం ఇచ్చాడు, ఒక పద్ధతి ఇచ్చాడు, ఒక సేవకులు ఇచ్చాడు, ఒక సంఘాన్ని ఇచ్చాడు. జాగ్రత్త. నాబోతు అన్నాడు, అహాబు రాజు అన్నాడు, నాబోతు నీ తోట నాకు ఇచ్చేయి, ఇంతకంటే 2 తోట ఇస్తాను అన్నాడు. మంచి తోట ఇస్తాను. ద్రాక్ష తోట ఉంది, ఇంతకంటే 2 ఎకరం ద్రాక్ష తోట ఉంది, 2 ఎకరాల తోట ఇస్తాను, 3 ఎకరాల తోట ఇస్తాను, లేదా ₹1,00,000 వ్యాల్యూ చేస్తే నీకు 5 లక్షలు ఇస్తాను. ఇచ్చాడు. మరి ఇస్తామమ్మా? 1,00,000కి 5 అవుతుందండి. ఇస్తామమ్మా? 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 ఎగేసి ఇచ్చాను. కానీ అన్నాడు, నేను ఎవరు అన్నాడు. రాజుకే ధిక్కరించాడు. ఆ దేశానికి రాజు అహాబు నేను ఎవరు అన్నాడు. ఇది నా పిత్రాజీతం, నేను ఇవ్వను అన్నాడు. అంటే దేవుడు మనకు క్రమం పద్ధతి ఇచ్చినప్పుడు అది ఆత్మీయ, నా తల్లి సంఘం, ఆత్మీయ సంఘం నాకు ఒకటి ఉంది, నేను రాను అని చెప్పే మనసు లేకుండా చాలామంది ఎవరిని పిలుస్తామని వెళ్ళిపోతాం. మరి వాళ్ళు పిలుస్తూ మనకు వస్తారా? ఇప్పుడు ఆయన పిలుస్తూ వస్తారా? మనకు ఆ బుద్ధి ఉండద్దా? ఎగేసి మనం వెళ్ళిపోతున్నారు. రేపు ఆయన పిలుస్తూ మన సంఘానికి వస్తారా? కూర్చోబెడతాం కుటుంబ 4 రోజులు. మరి ఎక్కడికి? ఏం చేసుకుని ఏం పావుకుందామని ఒక్కడే మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థానానికి వెళ్ళినా నేను నమ్మేది ఒకటే, నువ్వు సరిగ్గా నిలబడితే ఎక్కడైనా దేవుడు వాడుతుంటాడు. అర్థమవుతుందా? దేవుడికి భయపడే భయము యేసేపు ఉంది కాబట్టి తండ్రి పక్కన లేకపోయినా, అన్నదమ్ములు పక్కన లేకపోయినా, బంధువులు పక్కన లేకపోయినా, మంచి యవ్వన ప్రాయమున్న అమ్మాయి అందగత్తె రమ్మని పిలిస్తే దేవుడు చూస్తున్నాడు, నేను రాను పో అన్నాడు. నీకు అర్థమవుతుందా? దేవుడు భయపడేవాడు ఇండియాలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఆఫ్రికాలో ఉన్నా భయపడతాడు. భయము లేనివాడు మనుషులు అలాంటిది కాదు.
నీలో దేవుడు భయం నీకుంటే ఎక్కడైనా నేను ఆశ్రయిస్తాడు. అది లేకపోతే ఎక్కడున్నా ఒకటి. కాబట్టి దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు, దేవుడికి వచ్చినప్పుడు కృతజ్ఞత అనేది మనసు మనకి కావాలి. మన గుడివాడలో కాస్త మంది ధర్నా తీశారు. చాలా భయంకరంగా ప్రాబ్లమ్స్ చెప్పలేదు. ఎవరి సతీష్ కుమార్ గారు డిజిటల్ సంఘాలు పెడతారన్నారు. వాళ్ళందరూ ధర్నా చేస్తున్నారు. ఆయన అక్కడ ఉంటాడు. డిజిటల్ సంఘం పెట్టి ఏం చేస్తాడు? దేవుడు ఆకాశం రాయలేక, ఆకాశం ఉందిగా, దేవుడికి ఆకాశం ఉందిగా, నీకు నాకు ఇలా వాడటం దేనికి? ఆకాశం నేనే దేవుడిని ప్రతి ఆకాశం రాసేది అయిపోతుందిగా. చదువుకునే వాళ్ళగా కూర్చొని ఎవరింటి దగ్గర కూర్చొని చూసుకునే వాళ్ళకి ఆకాశం వైపు. డిజిటల్ అంటే ఏంటి? టీవీది. ఆయన ఎక్కడో ఉంటాడు, స్క్రీన్ మీద కనపడతాడు. ఆ స్క్రీన్ మీద చెప్పే వాక్యనేసి అంటే అర్థం చేసి వీళ్ళు కరులు ఇచ్చాడంట, దేశం మాకు ఇచ్చాట, పేటీఎంలో ఫోన్పే చేశాడంట. ఎలా చేస్తారు? సేవకుడి పని ఏంటి? గొర్రెని సంరక్షించాలి, గొర్రెని చూసుకోవాలి, గొర్రెకి బాగోపోతే వెళ్ళి పలకరించాలి, గొర్రెకి ఏమైనా కష్టం వస్తే కౌన్సిలింగ్ చేయాలి, గొర్రెకి ఏదైనా ఇబ్బంది కలిగితే మేము ఉన్నామని ప్రోత్సహించాలి. ఇవన్నీ చేయకుండా నువ్వు టీవీలో కనపడతావు, మాకు ఇచ్చేయండి అంటే ఎక్కడి నుంచి ఇస్తారు? అది వాక్యానుసారమైంది కాదు, వాక్యానుసారమైంది కాదు. ఈ రోజు టీవీలో వర్తమానం ఎవరికో తెలుసా? మీకు కాదు, అన్యులకి, నామకార్థ క్రైస్తవులకి. క్రైస్తవులని చెప్పుకోకుండా రహస్యంగా అన్యులు ఎంతో మంది ఉన్నత కులాల వారు, బ్రాహ్మిన్స్ కూడా పైకి క్రైస్తవులని చెప్పుకోకపోయినా క్రీస్తు నమ్మిన వారు ఉన్నారు. అలాంటి వారు వాక్యం వింటారు. అలాంటి వారికి వాక్యం, అంతేగాని ఇంట్లో కూర్చుని వాక్యం వింటానికి కాదు. నీకు మందిరం ఇచ్చింది, సేవ ఇచ్చింది, సంఘం ఇచ్చింది, పరిచయం ఇచ్చింది. నువ్వు ఎక్కడికి వచ్చి నిలబడి వాక్యం వినటానికి, ముఖాముఖిగా దేవుడిని చూడటానికి, అక్కడ చూడటానికి కాదు. ఎప్పుడు మరణ పడకల్లో ఉండి లేకపోతే అప్పుడు టీవీ చూడాలి. కాలు చేయి బాగున్నప్పుడు కాదు, మరణ పడకల్లో ఉండి లేకపోతే మందిరానికి నేను లేచి నడవలేకపోతున్నానే, అలా నాకు అవకాశం లేదే, కానీ ఇంట్లో అన్నా సరే వాక్యం నేను వింటాను అనుకున్న వాళ్ళకి వాక్యం, హాస్పిటల్ రోగం వస్తున్న వాక్యం, మరణ పడకున్న వాళ్ళకి వాక్యం, కాలు చేయి బాగుండి మందిరానికి పోతే నీకేవి దొబ్బుడయ్యా పెట్టారు. మొత్తాన్ని వాళ్ళందరూ గోలు చేసి పడేస్తారు రావద్దు. ఎందుకని? వీళ్ళేమో చిన్న చిన్న సంఘాల్లోకి వెళ్ళి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి, బాగున్నావమ్మా, మందిరానికి వస్తావా, ఆమె ఇంట్లో బాగుందా, ఇలా ఉందా, అలా ఉంది పరామర్శించే వాళ్ళు వీళ్ళు. ఎక్కడో కూర్చుని ఊరంతా తిప్పేది ఆయన. మరి వాళ్ళకి తేడా లేదా? తేడా లేదా? ఒక సంఘ కాపరి కంట నీరు మంచిదిగా తెలుసా? శాపగ్రస్తం ఏమనుకున్నాయినా డబ్బు ఒకటే కాదు, ఎవడైనా సరే. సతీష్ కుమార్ గారు ఎవడ మొహమ్మకి చెప్తున్నాను, సంఘ వ్యతిరేక వాక్యానికి వ్యతిరేకంగా ఎవరైనా సరే దేవుడు ఊరుకోడు. ఒక కాపరి ఇంటింటికి వెళ్ళి కడుపు కట్టుకొని సైకిల్ వేసుకొని పల్లెటూరులో అనేక మంది దగ్గరికి వెళ్ళి, అక్క బాగున్నావా, వదిన బాగున్నావా, అన్నయ్య బాగున్నావా, మందిరానికి రండి పిలుస్తే కడుపు కట్టుకొని రాత్రానిక పగలనక పిలిచినప్పుడు అలా వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి కన్నీరు విడిచి ప్రవ్వా ప్రవ్వా అని వాడి గిత్తలు వేస్తే ఎవడో వచ్చి తీసుకుపోతాడా? పంట కోసుకుంటాడా? పనికి మాల ఎదలు కదా, పనికి మాల ఎదలు కదా. వాళ్ళు విత్తనం వేసింది కష్టపడింది, వీడు పంట కోస్తున్నాడు అని వాళ్ళకి బుద్ధి ఉండాలిగా. మన కష్ట సమయం కృతజ్ఞత లేని మనసానికి ఇదేనండి. ఎందుకు మన కుటుంబంలో ఆశ్రయించబడలేకపోతున్నాం? ఎందుకు మన కష్ట సమయంలో, మన అర్ధరాత్రి పూట, అపరాత్రి పూట కన్నీరు విడిచి ప్రార్థన చేసింది ఎవరు? మన కష్ట సమయంలో ఆదుకుంది ఎవరు? మన దగ్గరకు వచ్చి నిలబడింది ఎవరు? ఈ రోజు చేస్తుంది ఏంటి తెలిస్తే ఆ డిజిటల్ సంఘాలు ఎవరు కూడా ఒప్పుకోరు. కన్న తండ్రి అన్ని సమకూర్చి అన్నం పెడితే పెదనానా రా పరవనం తిండి కానీ ఒళ్ళు మండదు, ఎవరికైనా మండి. ఇది కూడా అంత కడుపు కట్టుకుని ప్రార్థన చేసే సంఘ కాపరి, నీ ఆఫరింగ్ ఎవడో తీసుకెళ్ళి తీస్తావా? డబ్బు కావాలి అక్కడ పెట్టి కూర్చుని వ్యాపారం చేసుకోవయ్యా. ఇదెందుకు వ్యాపారం? తీసేసి వ్యాపారం చేసుకోండి, తప్పేమీ లేదు. కానీ ఆత్మల్ని మోసం చేసే పరిచర్య మనిషిది కాదు. దేవుడు తీర్పు కఠినంగా ఉన్నది. సేవ ఆశీర్వాదం 2 అంతలు, తీర్పు కూడా 2 అంతలు. సుమా, తీర్పు కూడా 2 అంతలు. జాగ్రత్త. మా నీకే కాదు, మాకు మీకు ఒకటే అయితే మాకు తీర్పు 2, ఆశీర్వాదం మాకు 2 అంతే అంతో, తీర్పు కూడా మాకు 2. చేసే పని భయముతో ఒడుకుతో చేయాలి. విశ్వాసులనే మీతో ఒడుకుతూ మీ దగ్గర ఉండాలి, ఒడుకుతూ ఈ పరిచయం చేయాలి. దేవుడికి లెక్క చెప్పాలి, మీకు లెక్క చెప్పాలి, అధికారులకు లెక్క చెప్పాలి, మా పై యాజకులకు లెక్క చెప్పాలి. ఎంతమందికి లెక్క చెప్పే పని
సంఘ కాపరిది. ఆషామాష కాదు, ఏదో 10 వంగాన్ని లోపల వేసుకోవడం, 100 వంగాన్ని లోపల వేసుకోవడం, వెళ్ళిపోవడం అంటాం కాదు. మీ క్షేమాన్ని, మీ పరిస్థితిని, మీ ఇల్లుని, మీ ఆత్మీయ గోతుని చరిచిపోయేంత వరకు, మేము చచ్చేంత వరకు, దేవుడు అక్కడ వచ్చేంత వరకు దేవుడు మిమ్మల్ని కట్టాల్సిన పని సంఘ కాపరిది. అందుకే ఒక ఆత్మ లోపలికి వస్తే ఒడుకు భయముతో పని చేయాలి, ప్రేమ చెప్పాలి, బాధ్యతగా చెప్పాలి, కఠినంగా చెప్పాలి, బాధతో చెప్పాలి, కన్నీటితో చెప్పాలి, వ్యక్తంతో కూడా చెప్పాలి. ఏ విధము చేతైనా దేవుడి స్వరూపములోకి మిమ్మల్ని తీసుకెళ్ళాలి. ఏ విధము చేతైనా దేవుడి సత్యం మీకు బోధించాలి. ఏ విధము చేతైనా సంఘముగా మరి ఎత్తబడాలి అక్కడలో. అదండి అసలు సిసలైన ప్రయాస. కోట్ల రూపాయలు కరోనా టైంలో ఎవరు కూడా అక్కడ తెచ్చుకోవాలి. మరొక ఏ పోటీ వెళ్ళ, ఏ ఆస్తి అలా వెళ్ళలేదు, నువ్వే నేను ఆస్తిగా వెళ్తాం దేవుడి దగ్గర. సుమా చెవి యొప్పి కృతజ్ఞత నిండిన మనసు మనకి ఎప్పుడు ఉంటుందో అప్పుడు ఆశ్రయించబడతాం. కృతజ్ఞత నిండిన మనసు ఎప్పుడు తప్పిపోతామో అప్పుడు మనకి యుద్ధాలు మనకు మనమే తెచ్చుకుంటాం. నేనైనా సరే ప్రవ్వా ఇక బలిపీఠం దగ్గర ఎన్నోసార్లు ఏడ్చాను. అసలు నేను ఎందుకు తెలుకున్నావయ్యా, నేను ఏ పాటి దాన్ని, ఎలాంటి దాన్ని, నాకు అసలు కొంచెం కూడా ఓర్పు సహనం లేదు, నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టావేంటయ్యా అని ఎన్నోసార్లు ఏడ్చి ప్రార్థన చేశాను. కానీ నేను ఇలాంటిదే నాకు కావాలని దేవుడు ఇక్కడ ఎరగొట్టి నలగొట్టి ఒక్కొక్కరు నేర్పించి వచ్చాడు. ఒక్కొక్కసారి బలిపీఠం ఒక వాక్యం వచ్చి నలుగురు ఏదైనా మర్చుకుంటే అయ్యా నేను ఏ పాటిదాన్నయ్యా, ఎంతడు అన్నయ్యా, ఎంత అల్పమైనదని, స్వల్పమైనదని, ఎంత పాపినయ్యా, నన్ను ఈ విధంగా వాడుకుంటున్నావని దేవుడు పాదాలు పట్టుకుని కన్నీటితో ఈ బలిపీఠం మీద కన్నీటితో కడిగిన రోజు చాలా ఉంది. ఇప్పటికీ కడుగుతా. ఎవరైనా నన్ను మెచ్చుకుంటే పొరపాటును కూడా ఇలా చూడడం, తల దించేస్తా. ఒకళ్ళ సాక్ష్యం చెప్తున్నా తల దించుకుని ఎందుకు తెలుసా, సమస్త మహిమ ఘనత నా దేవుడిది. నేను నిష్ప్రయోజనమైన నా దేవుడు పనికి వచ్చాను. వచ్చి పొద్దున పనికి వెళ్ళి సాయంకాలం వరకు పని చేసి జీతం తెచ్చుకోండి. నా దేవుడు పని చేస్తున్నా, జీతం తెచ్చుకుని తింటున్నా. కానీ కార్యం చేసేది ఆయన, ఆశ్రయించేది ఆయన, స్వస్థపరిచేది ఆయన, నేను క్షేమంగా ఉంచేది ఆయన, నీ కోసం ప్రాణం పెట్టింది ఆయన, నీ పాపాన్ని కడిగేది ఆయన. కానీ మధ్యవర్తిగా ఉండి ఆయన మాటని మీకు అందించిన వరకే నా పని. ఆ పని చేసినందుకే నాకు తిండి పెడుతున్నాడు, ఆ పని చేసినందుకే నేను పోషిస్తున్నాడు, ఆ పని చేసినందుకే నా అవసరం అక్కర్లేదు దేవుడు పని వాడు చేయటానికి. అందుకే ఏ గృహదర్శన డబ్బులు తీసుకోను. వాక్యం అందించిన చోట, విత్తనం వేసిన చోట వాడు ఇచ్చింది తీసుకుని వస్తాడు. ఎందుకంటే పరిచయకు ఉపయోగపడదు, అస్సలు లేకపోతే అయిపోయింది. కాబట్టి కృతజ్ఞత నిండిన మనసు మనకు చాలా ప్రాముఖ్యం. రెండోది యేసు ప్రభువు వారు చదవమ్మా. 8:30 టైం ఉంది, ఏమి టెన్షన్ పడకండి, ఒక బాబుని ముగిస్తాను. లాస్ట్ ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త 1 కొరింథీయులు 11:23 చూడండి. 1 కొరింథీయులు చదవండి అయ్యా. ఒకసారి ఎవరన్నా చదువుకున్న పిల్లలు స్పీడ్గా తీసి చదవండి అమ్మా, నేర్చుకోండి. ఇండెక్స్ చదవండి బాగా. మీకు 1 కొరింథీయులు 11:23 త్వరగా ప్లీజ్. 11:23 తీయండి అయ్యా. జాన్ బాబు ఏంది నువ్వు నీకు ఇవ్వాలని పోస్ట్ పీకేస్తాను, ఇలా చేసేవాడు. చెప్పు చదవమ్మా. ఇది మీ కొరకైన నా శరీరం, దాన్ని జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయనని చెప్పును. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాదమును ఎత్తుకొని ఈ యాత్ర నా రక్తము వలన 23 చదువు. నేను మీకు అప్పగించిన దాని ప్రభు అంది. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచాడు. చూడండి అమ్మా, చూడండి. దేవుడు దీన్ని 2 సెక్షన్లు. అబ్బా బాబు ఆ పాపం బయటకు పంపించలేదు, బయటకు తెమ్ము. సరే వినండి అమ్మ. దేవుడు ఏం చేశాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తన చేతిలో ఉన్న రొట్టె తీసుకుని కృతజ్ఞత దేవుడికి చెల్లించి విరిచాడంట. ఇది బల్లారాధనకి సాదృశ్యం. అంటే ఒకటి విరవబడుట, దేవుడి చిత్తానికి లోబడటం. విరవబడండి అంటే రాత్రి అంటే తెల్లారులెత్తి సిరివేసేస్తారు. ఆయన సైన్కెళ్ళేసి
సిలివేసి ఎరగ తీసేసే పనులు రేపు పొద్దున కనబడుతుంది ఈ భాషలో చెప్పాలంటే. అంటే 30 కొరడా దెబ్బలు, పిడిగుద్దులు, మొహం మీద ఉమ్మేయించుకోవడం అన్నీ కూడా రేపే జరుగుతాయి. కానీ తెలిసిన దేవుడు తప్పగింప రేపొద్దున శ్రమ వస్తుందని, రేపొద్దున కష్టం వస్తుందని, రేపొద్దున అంత భయంకరమైన శ్రమ పడాలని తెలిసి ఈ రోజున దాని నిమిత్తము కృతజ్ఞతాస్తుతి చెల్లించండి. అబ్బా ఎంత ఉండాలండి. రేపు కొడతానంటే నువ్వు థ్యాంక్స్ అని చెప్తావా? నీ ఆయన వచ్చి అన్నం పెట్టి బట్టలు ఇచ్చి అన్ని ఇచ్చి ఒక దెబ్బ కొడుతున్నావు, ఏమో అన్నం కొట్టావు అమ్మ చెప్తున్నాను. అలాగే ఆడవాళ్ళు ఉన్నాయి కదా, మమ్మ పిలుస్తాడు, మా వాళ్ళు పిలుస్తాడు, మగాన్ని పిలుస్తాడు, మగాన్ని పిలుస్తాడు. అవునా? ఎవరో మగాడంటే అన్నయ్య, తమ్ముడు, ఇప్పుడు పుట్టడైనా సరే, మా దివిజ ఎంత ఉన్నా సరే, ఎంత మా అన్న పక్కన ఉన్నావు అంటాను. వీళ్ళిద్దరు లేదు భలే కొట్టుకుంటారు. 10 నిమిషాలు విపరీతంగా కొట్టుకుంటారు శత్రువులాగా. మరో నిమిషం చూస్తే లోపల తినిపించుకుంటారు, వాడు వెంటనే తినిపించుకుంటారు. వీళ్ళ ప్రేమ తడయ్య ఉంటుంది. సరే ఏం చేశారంటే విడిచారంటే మనకు రాబోతున్న శ్రమను బట్టి, కష్టాన్ని బట్టి ఏ దేశ ప్రభుత్వం వారు ఇది వస్తుంది, అది వస్తుంది, తెగులు వస్తుంది, తుఫాను వస్తుంది, కరువు వస్తుంది, జాగ్రత్తగా ఉండనని అనౌన్స్మెంట్ చేసినా, ఒకవేళ మనకి ఏదైనా కుటుంబంలో శ్రమ వస్తుంది తెలిసినా, శ్రమ వచ్చినా నీకు కృతజ్ఞతయ్యా, ఈ శ్రమ నుంచి తప్పించావు, ఈ శ్రమ నుంచి నన్ను విడిపించావు అని చెప్పగలిగితే ఆ శ్రమని ఇంట్లోంచి పారిపోతే ఉన్నదాన్ని బట్టి కాదు, రాబోతున్న దాని ఆశీర్వాదాన్ని బట్టి, రాబోతున్న ఆపదను బట్టి కూడా నీకు స్తోత్రం. అమ్మా రానున్న రోజులు ఆవుల పేడను పడిపోయి 6 పేడంతో మునిగిపోయే పరిస్థితి వచ్చేస్తుంది అన్నావు అనుకో, స్తోత్రమేసయ్యా అని చెప్పలే. అప్పుడు నిలబడతావు నేల మీద. ఆ చుట్టుపక్కల మునిగిపోయి డెవపేట కనబడినాడు, మనం మాత్రం మన ఇంటి మీద నేల నిలబడతాం. అదే కృతజ్ఞతాస్తుతిలో ఉన్న శక్తి. అర్థమైందా? భయపడితే చెప్పేది కాదు, ఏదైతే రానే స్తోత్రం. రేపు అప్పుడు రేపు నువ్వు డబ్బులు కట్టకపోతే ఊరుకోను, రేపే నీకు డెడ్ లైన్ రా చూసుకున్నా. ప్రభువా రేపు అప్పుడు వస్తున్నాడు, వాడితో మాట్లాడాలి కదా ధైర్యం, ఏం చెప్పాలో ఏ విధమైన సరే దీని నుంచి నా సమస్యను తప్పి వాడితో ధైర్యంగా మాట్లాడే అవకాశం నాకు ఇచ్చావు, కృతజ్ఞతలు. వాడు టైం ఇవ్వనన్నాడు కానీ 10 రోజులు నాకు టైం ఇచ్చాడు, స్తోత్రం అని చెప్పే ముందు చెప్పు వదిలేస్తాడు. 10 రోజులు రాదు చేస్తాను అని వచ్చినా సరే సరే వెళ్ళిపోతాడు. ఎందుకు? గత రాత్రి ఏం చేసావు? కృతజ్ఞతలు దేవుడికి చెల్లించు. స్థుతిలో అంత శక్తి ఉందండి. అందుకే మనం రాగానే స్థుతులు చెల్లించాం. స్తోత్రం యేసయ్యా నీకు దేవుడు స్థుతించాం కాసేపు పాటల్లోకి అడిగి వెళ్తాం. దేవుణ్ణి కృతజ్ఞత నేను మనకి ఎంత స్థుతిస్తావో, ఎంత పాటలు పాడగలవో, చేసిన కార్యం తలపోసుకుంటూ అయ్యా మొన్నెట్లా అంతకుముందు ఇట్లా, ఈ రోజు ఇట్లా, మొన్నెట్లా, స్తోత్రం 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 అంటావు. అసలు నీ మేళ్ళు నీ వెనకాల పరిగెత్తుకున్నావు, మేళ్ళు నీ వెనకాల పరిగెత్తుకున్నావు. కనబడుతున్నా? ఏం కనబడుతున్నా? మమ్మల్ని పేసింది. హల్లెలూయా. రెండోది కృతజ్ఞత ప్రార్థన చేసి అక్కడున్న పురుషులు స్త్రీలకు పెడితే వాళ్ళందరూ తినగా ఇంకా 5,000 మంది పురుషులు పిల్లలు తినగా ఇంకా 12 గంపలు మిగిలినాయి. నీకు వచ్చిన ఆదాయంలో నుంచి, నీకు వచ్చిన రాబడిలో నుంచి, నీకు వచ్చిన ఆస్తిలో నుంచి, నీకు వచ్చే ప్రతి ఇన్కమ్ లో నుంచి మొట్టమొదలు తేలించాల్సిన దీర్వాల దాసం కాదు, రాంగాను ఇంటి కడతం కాదు, రాంగాను వడ్డీ కడతం కాదు, చేతిలోకి తీసుకుని మోకాళ్ళు ఉండి ఇది నా భర్త జీవం అయ్యా ఈ నెలంతా సఫిషియెంట్ గా సరిపోయే కృప దయచేయండి, వడ్డీలు కట్టాలి, అప్పులు కట్టాలి, ఇంట్లో సరుకులు కావాలి. కానీ ఇలా నువ్వు చేసినప్పుడు 1వ తారీఖున నీకు వచ్చినప్పుడు చేసినప్పుడు ఇంకా నీకు మిగులునంతగా దేవుడు చేస్తాడు. ఎలా చేస్తాడో నీకే తెలియదు. ఇంతగా ఇల్లు ఎందుకంటే ఒకవేళ రాకపోవచ్చు, ఈ నెల కట్టాల్సి వచ్చే నెల కట్టవచ్చు, వాడికే 12 ఊరైపోవచ్చు, 4 మిగిలిందా లేదా? ఏ విధము చేత అయినా సరే నీకు దేవుడు మిగులునంతగా చేస్తాడు. ఎప్పుడు కృతజ్ఞత. అంతేగాని కొడుకుని ఈడు మొహం ఎప్పుడు 500 తీసుకొస్తాడు, ఈడు 100 200 కన్నా ఎక్కువ సంపాదించాడు, ఇది ఇచ్చే 10,000 రూపాయలకి ఇంతది కట్టాలి, ఇది కట్టాలి, అది కట్టాలి, ఇది కట్టాలి. కొడుకుడు ఏ ఇంట్లో ఉంటుందో అది అభివృద్ధి పొందదో. కృతజ్ఞత నిండిన మనస్సు, కృతజ్ఞత నిండిన ఆ అవకాశం దేవుడికి ఎప్పుడు చెల్లిస్తావో నీకు మిగులునంతగా చేస్తాడు. అర్థమవుతుందా? స్థుతిలో ఉన్న శక్తి అలా సడుగుడు గొడుగురు ఇశ్రాయేలు జనము
కష్ట సమయంలో బాగున్నప్పుడు దేవుడా అన్నారు. కడుపు నిండిన తర్వాత ఏం దేవుడో నాకు మాంసం మొక్కలేదు, కొందకు సొక్కలేదు అని సడిగారు. వాళ్ళ సణుగులు తట్టుకోలేక మోషే తప్పుకో, వీళ్ళు లోపడిన ప్రజలు సణుగుడు గొడుగుడు ఎక్కువైపోయి తప్పుకో లేపేస్తానన్నాడు. మోషే అడ్డం పడి ఊరుకో ప్రభా మరేవాడు అయ్యా ఆన సంపతి ఏమవుతుంది అని అడ్డం పడి బతికించాడు. నిజం, నీళ్లు లేకపోతే మోషే ఎందుకు తీసుకొచ్చావు మమ్మల్ని? చూడండి ఏమండి బాగా వినండి. ఐగుప్తులో ఉన్నప్పుడు కొరడాలతో కొట్టించుకుంటూ, కాళ్ళతో తన్నించుకుంటూ, పిడిగుద్దులు గుద్దించుకుంటూ, అవమానపడుతూ, కష్టంగా పనిచేస్తూ, భారంగా పనిచేస్తూ అంత ఉన్నప్పుడు దేవుడాన్ని మొరపెట్టారు. వినండి బాగా, దేవుడాన్ని మొరపెట్టారు. దేవుడు మొర ఆలకించి బయటికి తీసుకొచ్చేసిన తర్వాత ఆ బానిస బ్రతుకులో నుంచి, ఆ పాప ఊబిలో నుంచి, ఆ వ్యసనాల్లో నుంచి బయటికి తీసుకొచ్చి నడిపిస్తుంటే సేవకుడి దగ్గర ఏంది మోషే మాకు వాటర్ లేదు, ఏంది మోషే మాకు మాంసం లేదు, ఏంది మోషే మాకు ఉల్లిగడ్డలు లేవు అని ప్రతి దానికి మోషే దగ్గర సడిగారు కొడుకారు. ఈ రోజున అరణ్యంలో రాలిపోయారు. ఈ రోజున క్రైస్తవులు ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నారు? ఎందుకు క్రైస్తవులు మధ్యలో ఆగిపోతున్నారు? ఎందుకు అభివృద్ధి పొందట్లేదంటే సణుగుడు గొడుగుడు. ఉన్న దాన్ని బట్టి స్తోత్రమయ్యా, ఉన్న స్థితిని బట్టి స్తోత్రమయ్యా. కేజీ బియ్యం ఉన్నా నువ్వు స్తోత్రమయ్యా, 10 కేజీలు ఉన్నా స్తోత్రమయ్యా అని చెప్పే బుద్ధి మనకు లేకపోతే ఎక్కడ వేసిన గొంగళంటే అక్కడే ఉంటాం. ఎందుకు కేజీ బియ్యమే కానీ దాంతో ఇది లేని వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. ఈ రోజున కేజీ వండి కూడా నాకు సహాయం చేసావు. నిశ్చయంగా ఒక రోజున 5 కేజీలు బస్తా నాకు ఇస్తావయ్యా అని నమ్మకంతో చేస్తే 5 కేజీల మూట వచ్చి దేవుడు పడేస్తాడు. ఎప్పుడు 1/2 కేజీ, ఎప్పుడు చూసినా ఇదే సణుగుడు గొడుగుడు ఉండకూడదు సుమా. సణుగుడు గొడుగుడు సాతాను ఆత్మ, సణుగుడు గొడుగుడు సాతాను ఆత్మ. నీకు ఏ స్థితి ఇచ్చాడు, ఏ కుటుంబాన్ని ఇచ్చాడు, ఏ బిడ్డల్ని ఇచ్చాడు, నీకు ఎంత ఆదాయం ఇచ్చాడు, ఏ పని ఇచ్చాడు, దానిని బట్టి స్తుతించు. నీ స్థితి మాట కొద్దిగా ఉన్నా తొదకి మహా అభివృద్ధి అయిపోతుంది. స్థుతిలో శక్తి అలా. అందుకే నువ్వు పని చేసేటప్పుడు ఈ పనిలో ఎంతో మంది ఉన్నారయ్యా, నీకు కృతజ్ఞత నాకు పని ఇచ్చావు. ఈ వ్యాపారంలో ఎంతో మంది ఉన్నారయ్యా, ఈ వ్యాపారం నాకు ఇచ్చావు. ఇలాంటి కుటుంబం ఎంతో మందికి లేదయ్యా, నాకు ఇచ్చావు. తల్లిదండ్రులు బాధపడతారు, నీకు పిల్లలు మాట్లాడతారు. నీకు విషయం తెలుసా? పిల్లలు కొట్టి తగలేసి ఎక్కడో రోడ్డు వదిలేసి వాళ్ళకంటే నీ పిల్లలు కాదు. అవునా కదా? వాళ్ళ పిల్లలు అంటారు ఏం ఈ అమ్మ బాబు వీళ్ళు మీరు దగ్గర పుట్టకపోయినా పర్వాలా, ఆ రిచ్ ఫ్యామిలీ పుట్టినా బాగుంది. నీ రిచ్ ఫ్యామిలీ పుడితే దగ్గర పనులు తయారు. ఎక్కడ పుట్టావు కాబట్టి సంరక్షణ పెంచారు, ప్రేమతో పెంచారు. వాళ్ళకి దుమ్ము లేపేవాళ్ళు, వీళ్ళు కాబట్టి ప్రేమతో పెంచారు. అర్థమవుతుందా? అనుకూలంగా పెంచారు, ప్రేమతో పెంచారు. పెరుగు గడ్డ జున్ను గడ్డలేసి పెంచారు. అక్కడ మందు బాటిల్తో చికెన్ పప్పు చేస్తారు. తర్వాత అమ్మ ఎక్కడ ఉంటుందో, నాన్న ఎక్కడ ఉంటాడో, వీడు ఎక్కడ ఉంటే తెలియదు. విస్తారమైన డబ్బు కానీ ప్రేమ కనపడదు. కానీ ఇక్కడ ప్రేమ, ఆప్యాయత, అనుబంధం నేను అనే ఒక అనుబంధాలు కనిపిస్తాయి. అంతేగాని అక్కడైతే బాగుండు, ఆ ఇంట్లో పుట్టుంటే బాగుండు, ఆయన చేసుకుంటే బాగుండు, ఈమెను చేసుకుంటే బాగుండు, అక్కడికి వెళ్ళి చుట్టూ కలిసిపోయింది. ఈ భారతదేశంలో అమెరికాలో పుట్టుంటే బాగుండు, ఈ బొంద తీసుకెళ్ళాన్ని ఆ దక్షిణ కొరియా ఎవరు కిమ్ దగ్గర పడేయాలి. కిమ్ము ఆ దేశంలో నియంతగా పరిపాలిస్తున్నాడు. వేసుకునే క్రాప్ కూడా వాడు ఇష్టంగా వేసుకోవాలి. 13 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు వేసుకున్న ప్రతి ఆడపిల్ల సైన్యంలో చేరాలి. వాడికి నచ్చితే వాడి తక్కువ చేయాలి, లేదు అంటానికి రాదు అంటానికి వీల్లేదు, వచ్చేయాలంతే. అంత భయంకర నియంతగా పరిపాలిస్తున్నాడు ఆ దేశంలో. తీసేయమ్మా పక్కన పెట్ట పిల్లోడు అంత తీసుకెళ్లి భారతదేశం నష్టం తీసుకున్నాడు. అప్పుడు తెలుస్తుంది అమ్మో భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు తెలుస్తుంది. ఎందుకంటే తినే తిండి కానించి, కట్టుకునే బట్టల నుంచి, క్రాఫ్ కానించి, పడుకునే దాని కానించి, ఆఖరికి చూసే టీవీ కానించి వాడు నియంతగా పరిపాలిస్తున్నాడు. అక్కడ నెట్లు ఉండవు, సినిమాలు ఉండవు, అసలు ఉండవు, ఏది ఉండవు. కిమ్ గురించి చెప్తారు, కిమ్ గురించి చూడాలి. వాళ్ళ అమ్మ గురించి చెప్తారు, వాళ్ళ నాన్న గురించి చెప్తారు, ఆ న్యూస్లే చూడాలి. ఇంకేవి రావు ఇంకా పెట్టరు. పొరపాటున ఎక్కడన్నా బూతు సినిమా చూసారని తెలిస్తే 7 ఏళ్ళు తీసుకెళ్ళి లోపలేస్తారు. దాంట్లో ఎవడైనా సరే దొంగతనం చేస్తే కుటుంబం మొత్తం తీసుకెళ్ళి లోపలేసేస్తారు. అక్కడ కాదు, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ పిన్నమ్మ, బంధువులు మొత్తం జైలుకి వెళ్ళిపోతారు.
అంత భయంకరమైన నియంత పరిపాలన దక్షిణ కొరియాలో జరుగుతుంది. దక్షిణ కొరియాలో వెళ్తారు అక్కడికి. ఏం భారతదేశము, ఏం దిక్కుమాలింది, ఇక్కడే ఉంది కరువు, ఇక్కడే ఉంది ఉల్లిగడ్డ అంటారు. అక్కడికి వెళ్ళి చూడండి, సూపర్ కనపడుద్ది. ఎప్పుడెప్పుడు పరిగెత్తుతాను. నీకు ఇచ్చిన దేశాన్ని బట్టి, నీకు ఇచ్చిన ప్రాంతాన్ని బట్టి, నీకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, నీకు ఇచ్చిన భర్తను బట్టి, నీకు ఇచ్చిన సంఘాన్ని బట్టి, నీకు ఇచ్చిన సేవకులను బట్టి, నీకు వస్తున్న వాక్యాన్ని బట్టి, నిన్ను నమ్మి ఇచ్చిన రక్షణ బట్టి, దేవుణ్ణి బట్టి కృతజ్ఞత నిండిన మనసును కలిగి ఉంటే దానంత ఆశీర్వాదం మనకి లేనే లేదండి. అది తెలియక చాలా మంది యుద్ధాలు తెచ్చుకున్నారు. అయితే నేను ముగిస్తున్నాను. కృతజ్ఞత నిండిన మనసు అంటే దేవుడికి ఇష్టం. కృతజ్ఞత నిండి మనసుతో చేసే ప్రార్థన ఆలకిస్తాడు. కృతజ్ఞత నిండిన మనసుతో ఇచ్చే అర్పణ ఆయన అంగీకరిస్తాడు. సణుక్కుని గొణుక్కుని బాధతో ఇవ్వకపోతే ఏమనుకుంటారు, ఇస్తేమనుకుంటారో వాళ్ళందరూ ఇస్తున్నారు కానీ ఇచ్చే అర్పణ వద్దు. అలాంటి అర్పణ దేవుడు అంగీకరించడం మాకు అవసరంలా. అయ్యా ఈ కష్టంతో తీసుకుని ఈ అర్పణ స్తోత్రమయ్యా. నువ్వు ఒక మేలు పొందినావా? చాలా ఫిలిగాల సంఘంలో ఎవరైనా సాక్ష్యం చెప్తే వాళ్ళు అలా వెళ్ళి కానుక పెట్టే డబ్బులు 5-10 భారీ నోట్లే వేస్తారు. ఎందుకని? దేవుడు మాట చెప్పాడు. కుష్ఠరోగి వచ్చి అయ్యా అంటే కుష్ఠరోగం దేవుడు సంహరించాడు. అప్పుడు యేసు ప్రభువు అన్నాడు, నీ కుష్ఠరోగం పోయింది కాబట్టి యాజకుడి దగ్గరికి వెళ్ళి కనబడి మోషే నియమించిన కానుక సాక్షార్థమై కానుక పెట్టవి అన్నాడు. సాక్షాత్ నువ్వు పొందిన మేలు యాజకుడికి చెప్పి కృతజ్ఞత నిండిన మనసుతో నాకు చేసిన మేలు బట్టి కృతజ్ఞతలైన కానుక పెట్లో వెయ్యి అన్నారు. అందుకే చాలా సంఘాల్లో కానుక పెట్టి పక్కనే ఉన్నది. సాక్ష్యం చెప్పిన ప్రతి ఒక్కరు అక్కడ సాక్షి గారు ఈ పక్కకు వచ్చి కానుకేస్తారు. ఒక్కొక్కరు 300, 400, 1000, 2000 వాళ్ళ స్థితిని కట్టి ఇప్పుడు హాస్పిటల్ నుంచి బయటకు వస్తారు. అంటారు ఆపరేషన్ తప్పిపోయింది, వాళ్ళకి కలిసి వచ్చిందా లేదా? 5,000, 10,000. అక్కడికి వెళ్తే 5 లక్షలు, ఇక్కడ వెళ్తే 5,000. కృతజ్ఞత నిండిన మనసు. మనమా అమ్మో పోతలే, మనం టీ పిల్ల తాగుతాం. మన మిమ్మల్ని గురించి అట్లా చాలా మంది చెప్తున్నాను. వీళ్ళందరూ మంచి అందరూ ఇచ్చేవాళ్ళు నిజంగా దేవుడు నాకు ఇచ్చిన సంఘాన్ని బట్టి ఒక మాట చెప్తే ఒక 3-4 పాపం మిగతా అందరూ కూడా స్పందించి ముందుకు వచ్చి అలాంటి బిడ్డలు ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే దేవుడి క్రమ కృతజ్ఞత అర్పణ హృదయాంతరంలో నుంచి ఎందుకు దశమభాగం ఇవ్వాలి? ఇవ్వకపోతే దేవుడు తిడతాడా కొడతాడా? కాదు. నీ బలం, నీ శక్తి, నీ ఘనతతో నువ్వు సంపాదించట్లా. దేవుడి ఆరోగ్యం ఆయుష్కాలంతో పని చేసుకుంటున్నావు కాబట్టి కృతజ్ఞత నిండిన మనసుతో అర్పణగా తీసుకొచ్చి ఇవ్వాలి. నీ చేసిన మేలును బట్టి కృతజ్ఞత అర్పణ చెల్లించాలి. కృతజ్ఞత కానుక ఇవ్వాలి. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మనం చేస్తామో మరిన్ని మేలు మనము పొందుకుంటాం. రెండోది కృతజ్ఞత నిండే మనసుతో కూడికి పెట్టుకోవాలి. సాక్ష్యం చెప్పినప్పుడు మనం చెప్పా సాయి సాక్ష్యం చెప్పాలి. 70 మంది 80 మంది ఉన్న ఆ సభలో ఒక సాక్ష్యం చెప్పమంటే ఎంత ధన్యత. నువ్వు చెప్పే 2 మాటలు అవతల వాళ్ళు ఎంత ప్రభావితం చేస్తాయి, ఎంత ఇది చేస్తాయి. ఇంటి దగ్గర గంటసేపు మాట్లాడు డబ్బడని, కానీ అక్కడ నిలబడినప్పుడు 2 మాటలు చెప్పలేకపోయి నేను ఇంటికాడ చెప్పాను. అమ్మ సాక్ష్యం చెప్పు. ఎందుకు తెలుసా? మనకు చేసిన మేలు అంతమందికి చెప్పడం దేవుడు చెప్తాం. ఎప్పుడు చెప్తావు నువ్వు? నీటిగా నువ్వు చెప్పడం కాదు, 100 మందిలో 1000 మందిలో నా దేవుడు నాకు పరిస్థితిలో మార్చాడని చెప్పే సాక్ష్యం. దానికే ఇక్కడ నీకు అవకాశం వచ్చింది. నీకు ఇచ్చిన అవకాశాన్ని పాడు చేసుకున్నావు. వాళ్ళు ఎప్పుడు వస్తా నేను చెప్పలేదు. ఎందుకంటే ఇంటి దగ్గర ఎప్పుడో సాక్ష్యానికి అవకాశం వచ్చింది. కృతజ్ఞత సాక్ష్యం చెప్పుకోవడానికి నాకు సహాయము చెయ్యి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తే అక్కడ నిలబడితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఒక వాక్యం చెప్పలేంది, ఒక ప్రార్థన చేయలేంది సాక్ష్యం చెబుతుంది. ఒక బ్రతుకు మారినప్పుడు వాళ్ళు మారినప్పుడు వాళ్ళ జీవితంలో చేసిన దేవుడు నా జీవితంలో చేస్తున్న ధైర్యం వస్తుంది వాళ్ళకి. అలాంటి అవకాశాలు పోగొట్టాలి. అందుకే కృతజ్ఞత కూడికి ఇంట్లో పెట్టుకోవాలి. దేవుడు కృతజ్ఞత చెల్లించాలి, కృతజ్ఞత అర్పణలు ఇవ్వాలి, కానుకలు ఇవ్వాలి. 3వది కృతజ్ఞత నిండిన మనసుతో కూడికి పెట్టాలి. అన్యులు అనేకులు పిలవాలి, బయట వారిని పిలవాలి. నా దేవుడు చేసిన మేలు అని స్వరమెత్తి వాళ్ళకి చెప్పాలి. అక్కడ కూర్చున్న వారు ఆ రోజైనా ఇంకో వారమైనా ఇంకో సంవత్సరమైనా నువ్వు చేసిన మేలు పొందుకొని ఒకరు దేవుడు దగ్గరికి వస్తారు. ఎక్కడికైనా పోవాలి. ఆ రోజు వేసిన విత్తనము
ఒకరోజు ఫలిస్తుంది. దానికి కొట్టిన కుడికి పెట్టాలి. పెట్టం బూందీలో ఎక్కడైపోతాం పెట్టం కాదు. నీకు చిన్న మేలు చేసిన పెద్ద మేలు చేసిన అవకాశం ఒక ఎదురు పెడితే బూందీలో అయిపోతుంది. కానీ 10 మంది వాక్యం వింటారుగా, వింటారా లేదా? దానికి చెప్పా 2 నెలలకు ఒక్కసారి కూడికి పెట్టు. రోడ్డు పెద్దగా ఉంది, ఆ నెల వాళ్ళంతా అన్నిలే, వాళ్ళు దగ్గరికి రారు కానీ వర్తమానం వింటారు, వాక్యం వింటారు, కూర్చున్న చోట వింటారు. కానీ ఏదో ఒక రోజు వాళ్ళ పాపం గుర్తొచ్చినప్పుడు, వాళ్ళ ఇది గుర్తొచ్చినప్పుడు దేవుడు అప్పుడే ఉన్నాడు, ఆ రోజున వాళ్ళకి చేశాడంట, నాకు కూడా చేస్తాడని ఒకరోజు దగ్గరికి వస్తారు. దానికి పెట్టవయ్యా, ఒక్కరోజు చేద్దాం, పోతే పోయింది. ఎందుకు ఖర్చు పెట్టావు? మనసుందా? ఒక ఆత్మ ఒక ఆత్మను భరించలేం. కనీసం మనకి వచ్చిన డబ్బుని దేవుడికి వాడబడానికి, ధనం ఇచ్చేది దాచుకోవడానికి కాదు, దాచుకోవడానికి దేవుడు సన్నిధికి, దేవుడు పరిచయకి, 10 మంది ఉపయోగపడాలి. అది కృతజ్ఞత నిండి మనసు అంటే ఆలోచించలేదు. ఒక ఆత్మ కూర్చోబెట్టలేను. నా దగ్గర 500 ఉంది, నా దగ్గర 1000 ఉంది, నా దగ్గర 10,000 ఉంది, నా దగ్గర 1,00,000 ఉంది. భోజనాలు పెట్టి అందరిని పిలుస్తాను నేను. నా దేవుడు వార్త వినాలి, నా సువార్త వినాలి, దేవుడిని ఎరగని వారు దేవుడిని ఎరగని రావాలి అన్న మంచి మనసుతో చేస్తే ఆత్మలు వచ్చి పడతాయి. ఎవరండి చేస్తుంది? ఒక్కదాన్ని పెట్టుకోవాలి, ఒక్కదాన్ని చేసుకోవాలి, ఒక్కదాన్ని పెట్టుకోవాలి. మంగళవారం పూట ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఎవరన్నా వచ్చి సాయం చేస్తున్నారా? ఏ దేవుడి పని కాదా? తుడుచుకోవడం, పెట్టుకోవడం మీ పనులు మా పనులు కాదా? అది దేవుడి పని కాదా? మరి మా ఇల్లు కుడుతున్నారు, మాతో మెట్లుతున్నారా? మీరు ఆడ తిప్పలు ఆడ పడితే 7 వస్తాడు, 7:30కి ఇల్లు వస్తారు. అది దేవుడి కాదా? ఇంకా బయట ఇస్తా, వీలైతే ముందు వచ్చి బయట 30 కుర్చీలు వేసేయండి, పోతే 100 రూపాయలు పోతే ఎంచుకుంటా, సహాయం చేయండి. వర్తమానం ఇచ్చిన రోడ్డు మీద ఉన్న వాళ్ళు, అపటిస్టాల్లో ఉన్నవాళ్ళు ఎవడో ఒకటి ఇట్టాడు. నాకు సువార్త కానీ సహరించే వాళ్ళు లేక పక్కన పడేస్తారు. 2 ఏళ్ళ నుంచి కష్టపడతాం, ఇంకెంత కష్టపడతాం? మీరు వచ్చినా కూడా మేము వీధిలో ఎక్కడ చూస్తే ఆడపిల్లలు పట్టుకొని అక్కారా ఇవాళ ఇక్కడ సువార్త పడదాం రా, ఇగో బగలేసాం పెట్టేసాం, వచ్చాయి వాక్యం చెబుతుందా, పాటలు పడుతున్నాను మీరు పిలిస్తేనే వస్తాను. నేను వేసుకుని నేను పెట్టుకుని మీరు రాయిందయ్యా నేను పిలిస్తే మీరు వస్తున్నారు. అది సువార్త కాదు. సువార్తకు ఉండాల్సిన మనసు ఏంటి తెలుసా? నేను పొందుకున్న మేలు, నేను పొందుకున్న ఈ కృప అనేకులు పొందుకోవాలి. వాళ్ళు వచ్చినా రాకపోయినా దేవుడి కోసం ప్రాణం పెట్టాడు, దేవుడు నీ పాపాన్ని క్షమిస్తాడు, ఆయన రక్షకుడు అని ఒక్క మాట మనం చెప్తే చాలు, వారాల్లో మనకు జీవించేస్తాం. అది చెప్పేవాడు కూడా లేదు. అర్థమైందా? దయచేసి కృతజ్ఞతాస్తుతులు ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించగలిగిన మోకరించండి. కృతజ్ఞత నిండిన మనసు అంటే దేవుడికి ఇష్టం అమ్మా.